అని మన భారతదేశం గురించి మన అభివృద్ధి గురించి అంటే రేపు మన భవిష్యత్తు గురించి సంబంధించిన సినిమా కాబట్టి చూడాలి అనే సంకల్పంతో ముందే వచ్చి నేను బెనిఫిట్స్ చూశాను. అంత గర్వపడ్డాను నిజంగా. సిద్ధార్థ గారికి నిజంగా సిద్ధార్థ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, సిద్ధార్థ గారి జీవితం ధన్యమైపోయింది ఈ సినిమా. నెక్స్ట్ సినిమాలో మీరు పాట రాయబోతున్నారా? ఏం లేదండి, తప్పకుండా నేను పార్ట్ 3 కూడా ఇందులో చివరిలో దాని గురించి ఒక చిన్న ఝలకిచ్చారు. నిజంగా చెప్తున్నా కూడా అది అసలు మనం మళ్ళీ ఆ పోరాట యోధులు ఇప్పుడు చేసినటువంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎలా అయితే మనం ఉన్నామో మళ్ళీ ఇప్పుడు ఉన్నాం అనిపిస్తుంది మనకు. సో అంత గొప్ప సినిమా అండి నిజంగా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను అంత సామాన్యంగా నేను జెన్యూన్గా చెప్తాను, మీ అందరికి తెలుసు. నిజంగా ఈ సినిమా చూసి నేను ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చానో నాకే తెలియదు. నేను నిజంగా అండి నా ఖర్చుతో ఎన్నిసార్లు తుడుచుకున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, చాలాసార్లు వాడాను నేను, అంటే మనస్ఫూర్తిగా వాడాను, గుండె నుంచి వచ్చిన కన్నీళ్ళు. థ్యాంక్ యూ. మీకు నేను నిజంగా మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అలాంటి ఫోన్ పక్క లీడర్ మనకు గుర్తుకొస్తారండి. నాకు నిజంగా చెప్తున్నాను నేను, నాకు మళ్ళీ కమల్ హాసన్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు. అంటే నాకు అంటే ఆయన భావాలు, ఆయన భావుకత, ఆయనకు ఉన్నటువంటి అంటే అంటే ఎలా ఒక మనిషి ఎలా అంటే ఈ దేశాన్ని ఎలా రక్షించాలి, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి ఆయన సంకల్పం ఈ సినిమాలో కనిపించింది. అంటే అది కమల్ హాసన్లో మనం చూసుకోవచ్చు. నాకు ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో మీ అందరికి తెలుసు. సో ఇది సినిమా కాబట్టి జీవితం కాదు కదా. సో నిజమైన జీవితంలో పవన్ గారు ఉన్నారు, ఇదే సినిమా జీవితంలో కమల్ హాసన్ గారు కనిపించారు. చూస్తేనే అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. శంకర్ గారు ఒక మామూలు ఇదిలో లేరండి, ఊపులో. ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. నిజంగా అంటే నాకు అనిపించింది ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన చాలా అనిపిస్తాను. అతని మహానుభావుడు. ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ. మొత్తానికి సినిమా గురించి అయితే చెప్పాలంటే ఒకవేళ మీరు 5కి నేనైతే రేటింగ్ అసలు చెప్పాను, మళ్ళీ ఫ్యాన్స్ అట్ అవుతారు. బట్ సినిమా పరంగా అయితే కమల్ హాసన్ అయితే వన్ మ్యాన్ షో ఎవరికి. అసలు ఈ ఏజ్లో కమల్ హాసన్ అట్లా చేసిందంటే ఇప్పుడు సింపుల్ లాజిక్, 25-26 సంవత్సరాలు వచ్చి హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాం. బట్ కమల్ హాసన్ ఈ ఏజ్లో ఆ లెవెల్లో చేసిందంటే అసలు ఎవరికి వన్ మ్యాన్ షో. సిద్ధార్థ అయితే ఇక వన్ మోర్, ఇక క్రేజీ యాక్టింగ్ కానీ. కానీ బాధ ఏంటంటే టాలీవుడ్ ఎందుకు ఓట్టుకుందో ఇట్లాంటి జాతీయత అర్థం కాదు. సిద్ధార్థ్ వేరే లెవెల్ యాక్టింగ్, కమల్ హాసన్ వన్ మ్యాన్ షో. శంకర్ మార్క్ అయితే నాకు కనిపించలేదు అసలు. శంకర్ అసలు రోబో దాని తర్వాత అసలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము. ఇది కూడా శంకర్ మార్క్ అయితే ఉండదు. బట్ కమల్ హాసన్ పరంగా సినిమా పరంగా అయితే క్రేజీ అండ్ సిద్ధార్థ్ అయితే క్రేజీ. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. బట్ ఈ సినిమా చూసిన భారతీయుడు మళ్ళీ చూస్తారు. అసలు వన్ చూస్తే మళ్ళీ శంకర్ గుర్తొస్తాడు. వన్ అయితే అసలు కాలు ముఖ్యం తక్కువనే శంకర్ భారతీయుడు. వన్ అసలు ఎవరి గ్రీన్ అసలు. ఎప్పుడు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు 2nd క్లాస్లో అప్పటికి చాలా మంది ఉట్టలేరాను కూడా, నేనే అప్పుడు బచ్చగాని. అప్పుడే అసలు మొన్ననే రీసెంట్గా చూసాను మన అవును. కమల్ హాసన్ గారు ఉన్నారు కానీ పార్ట్ 3లో ఎక్కువ వస్తారు. సిద్ధార్థ గారు కూడా ఎక్కువ ఉన్నారు. అన్న ఇండియన్ 3లో కమల్ హాసన్ గారు యంగ్ లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది అసలు. కమ్ బ్యాక్ అండ్ పోవంత లాస్ట్ హీరోయిన్ అందరు కలిసి అడుగు క్వశ్చన్ అడుగు కదా. ఇది ఉంది కదా కమల్ హాసన్ ఎలా చేస్తారు? కమ్ బ్యాక్ కమల్ హాసన్ హైలైట్ అన్న. కానీ ఆ హీరో చూడు వాళ్ళ అమ్మాయి పట్టిస్తారు కదా, అంతం పట్టి ఆస్తులు ఏం రాసుకుంటే ఆ బిల్డింగ్ పడిపోదు ఒక అమ్మాయి ఫస్ట్ అంతంలో. ఆ అమ్మాయి కథ ఎక్కువ. ఆ సినిమా మొత్తంలో నీకు ఏమంచి అనిపించింది? ఆ అమ్మాయిది కమ్ బ్యాక్ అంటే మనం ఇండియా నుంచి వెళ్ళిపో. పార్టీ ఏమైనా ఉన్నాయా? పార్ట్ ఫస్ట్ దేశం చిన్న అది బాగుందా ఇది బాగుందా? అది ఇంకా బాగుంది. దీంట్లో ఉందా 90% హిట్ అయితే ఆ సినిమా హిట్ అయితే సినిమా వస్తే కానీ దాంట్లో డైలాగ్ అది వెళ్తే డైలాగ్ కూడా చెప్పు. ఇట్లా సింపుల్ అయిపోయి
లంచం, అమీర్పేటలో లంచం, ఎక్కడ చూసినా లంచం బ్రో. ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికెట్టేవాడు ఎవడు లేడు అనుకుంటే అప్పుడు వచ్చాడు బ్రో భారతీయుడు తాత. మళ్ళీ మళ్ళీ రావాలి తాత. ఆయన తీసాడు అందరూ తాత, మామూలుగా తీయలేదు బ్రో. ఎలా తీసాడంటే ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టడానికి లంచం బ్రో, లంచం. మొన్నే అయ్యింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మొన్నే అయ్యింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి. మళ్ళీ రావాలి తాత, మళ్ళీ మళ్ళీ మామూలుగా కానీ ప్రతి ఒక్కరికి ఈ కరప్షన్ అరికట్టడానికి మాత్రం చాలా క్రేజీ అనిపించింది బ్రో. ఏం తీశాడు బ్రో శంకర్ బ్రో, తీసిన తీసుడికి మా మొత్తం ఒక్కర్లు తిరిగేసి బ్రో. మామూలుగా భారతీయుడు టూ అనుకున్నాడు, భారతీయుడు బ్రో. మామూలుగా ఇదే కలర్లో తీసిన ఇదే కలర్లో బ్రో. ఎవరు అజ్ఞాతవాసి రైట్. లాస్ట్ శంకర్ గారు కంబ్యాక్ వచ్చారనమాట 2 సినిమాల తర్వాత. కంబ్యాక్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యామియో రోల్ చేసినా కానీ ఒక కరప్షన్ అరికట్టడానికి, ఒక మంచి బాటలో నడవడానికి నువ్వు తప్పు చేద్దావా చేస్తావు. నీ పేరేంటి? నీ పేరేంటి? సింగా బ్రో, మై నేమ్ ఇస్ సింగా బ్రో. పేటలో లంచం, కోసాపేటలో లంచం, ఎక్కడ చూసినా లంచం బ్రో, ఎక్కడ చూసినా లంచం బ్రో. ఇప్పుడే చూసారు భారతీయుడు మామూలుగా లేదు బ్రో. ఎలా ఉందంటే బ్రో ఈ లంచాన్ని అరికట్టడానికి మళ్ళీ వచ్చాడు తాత బ్రో. మళ్ళీ మళ్ళీ రావాలి తాత బ్రో. మొన్నే అయింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ తాతే రావాలి మళ్ళీ మళ్ళీ బ్రో. బ్రో భారతీయుడు ఏం తీసాడు బ్రో, మామూలుగా లేదు బ్రో. అప్పుడే అయిపోయింది అనుకోకండి బ్రో. భారతీయుడు 2 మళ్ళీ వస్తాడు బ్రో, మళ్ళీ మళ్ళీ వస్తాడు బ్రో. ఎక్కడ చూసినా కరప్షన్, ఎక్కడ చూసినా పక్కకు తీసుకొచ్చినాం కదా, ఎలా చేశాడంటే నాకైతే చాలా బ్రో. ఒకటైతే చెప్తాను బ్రో, ఈ కరప్షన్ అరికట్టడానికి మళ్ళీ వస్తాడు పార్ట్ 2లో బ్రో. బ్రో ఉంటాడు బ్రో. మీరు గుర్తొస్తుండు బ్రో. థ్యాంక్ యూ రా. మళ్ళీ 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 మొన్న అయింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, రావాలి తాత మళ్ళీ మళ్ళీ అనమాట. ఎలా తీసాడు బ్రో, ఏం తీసాడు బ్రో. భారతీయుడు 2 అంటే ఏదో ఉంటుంది అనుకున్నారు కానీ ఏముంది బ్రో. ఎవరైనా బాగా తీస్తే అంటారు వండర్, ఏం తీసావయ్యా శంకర్, మామూలుగా తీయలేదు అనమాట. నాకైతే హార్ట్ఫుల్లీ చాలా అంటే చాలా నచ్చింది, మీ అందరూ కూడా నచ్చింది బ్రో. మొత్తం అందరూ మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు రండి బ్రో. లవ్ యూ ఆల్ బ్రో, బాయ్. తీయాలి ఇంకా కరెక్షన్ గురించి చాలా తీయాలి. కాస్ట్లీ అయిన అసలైన కరెక్షన్ ఏంది చూడాలనుకున్నా. లంచం చెప్పాలంటే ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నాయి, ఎంతోమంది ఆకలి చావులు బతుకుతున్నాయి, అండ్ జాబులు లేవు. వస్తున్నారు అంటే కరప్షన్ వల్ల ఎంతోమంది జాబులు లేవు, జాబులు పోతున్నాయి. సినిమాలు అర్థమవుతుంది కానీ సినిమాలు కరెక్ట్ తీయాలి. సినిమాలు కరెక్ట్ తీస్తే అసలు వేరే లెవెల్. అసలు చెప్పాలంటే 3 గంటలు లేదా 5 గంటలు సరిపోదు, బట్ 2 గంటల్లో సినిమాలు ఇంకా వేరే లెవెల్ తీయవచ్చు. కరప్షన్ గురించి కానీ, ఒక హ్యూమన్ బీయింగ్ సైకాలజీ కానీ, మనిషి మెంటాలిటీ కానీ, ఆ కాన్సెప్ట్ చెప్పాలి కదా. చిన్న రైటర్లకి ఎవరికైనా ఇస్తే అసలు వేరే లెవెల్ ఆడుకుంటాను. ఈవెన్ నేను చెప్తా, అమ్మ తోడు చెప్తున్నా, నేను ఒక 1 minute వీడియో చేయడానికి ఇన్స్టాగ్రామ్లో 5 రోజులు కష్టపడతాను. ఒక్కొక్క లైన్ ఆలోచించే జనాలకు అవసరం పడుతుందా లేదా, వాడికి యూజ్ అవుతా లేదా, అది చెయ్యాలా వద్దా, ప్రమోషన్ చేయాలా వద్దా, వాడు పోతాడా లేదా, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అది యూజ్ అయితేనే చేస్తా. అట్లాంటివి ఇన్ని కోట్లు పెట్టి అసలు జనాలకి ఏంటంటే అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ లేదు. కరప్షన్ కరెక్ట్గా తీయలే. అదే మాలాంటి వాళ్ళకి ఇస్తే చెప్తున్నా రియల్లీ 100%లో 100% మారుస్తా అని నేను చెప్పాను, కానీ 50% అయితే 1000% మారుస్తా. ఓకే ఓకే కాదనట్లేదు. ఓవరాల్గా సినిమా పక్కన పెడితే నువ్వు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో అరుస్తూ ఉంటావు? నేనా యాక్చువల్లీ అది నా గాడ్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిండు నా గాడ్ గిఫ్ట్. అరవను నేను ఇప్పుడు. అంటే నువ్వు కింద కామెంట్ చూస్తూ ఉంటావు, బాత్రూమ్లో కూర్చొని వీడియో చేస్తున్నావు. బాత్రూమ్ కాదు అది. ఇప్పుడు ప్లేస్ వస్తుందా, ఇప్పుడు ఈ మైక్లు ఉన్నాయా, మీరింటి ఒక లెక్క ఉంటుంది,
రైట్ వీడియో చేసినప్పుడు ఒక లెక్క ఉంటుంది సినిమా తీసినప్పుడు ఒక లెక్క ఉంటుంది కెమెరాలో ఒక లెక్క ఉంటాయి సగ్గా గుసాయిస్తే ఎట్లా ఉంది ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడేటప్పుడు అట్లా అరవలేను కదా గుర్తు నా వల్ల ఎంతోమంది జీవితాలు బతుకుతాయి రీసెంట్గా చాలా సోషల్ సర్వీస్ చేసిన ఈ రోజు నా గొంతు పోతుందంటే ఎన్నో ప్రాణాలు కాపాడుతూనే ఉంటా బట్ అది జనాలకు తెలుసు నేను ఎంతమందికి సోషల్ సర్వీస్ చేసానో ఏం చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు హ్యాపీ నా వల్ల ఎంతోమంది పిల్లల ప్రాణాలు బతుకుతున్నాయి నేను దిగిందే సొసైటీలకి మంచి చేయడానికి అండ్ ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నావు అని కూడా అడగొచ్చు ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నావు అంటే నేను జెన్యూన్ ఉన్నవి చేస్తా రీసెర్చ్ ఉన్నవి చేస్తా మంచిగా ఉన్నవి చేస్తా ఆ ప్రమోషన్ పైసలు నేను జనాలకు పెడుతున్నాను ఆ పిల్లలకు పెడుతున్నాను ఆ పిల్లల ప్రాణాలు కాపాడుతున్నాను నేను వచ్చిందే దానికోసం ఎందుకంటే నేను జాబ్ల దగ్గర కానీ ఇంటర్వ్యూల దగ్గర కానీ ఎంత ఫేస్ చేసి నాకు ఏ సపోర్ట్ లేదు మా అయ్య సపోర్ట్ మా అమ్మ సపోర్ట్ లేదు చెప్పాలని లిటరరీ నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలే అలా సపోర్ట్ లేదు బట్ ఒక్కడనే వచ్చిన బట్ నా కొడుకుని మాత్రం ఇట్లా అయ్యా నా కొడుకు మంచి సపోర్ట్ ఇస్తా నేను మారుస్తా నేను ఉన్నంత వరకు నా వాళ్ళు ఎంత అయితే అంత సొసైటీ మారుస్తా హెల్ప్ చేస్తూనే ఉంటా బట్ సినిమా పరంగా అయితే నాకు నచ్చలేదు కానీ కమల్ హాసన్ సిద్ధార్థ్ అయితే ఎవరికి వేరే లేవు ఓకే థ్యాంక్ యూ బ్రో